హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే పెస్టిసైడ్స్ని కొంచెం తగ్గించి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పాత పద్ధతులు అనేది నేను చూపిస్తానండి. వీటికి నేను ఏమేమి దినుసులు తీసుకొచ్చుకున్నాను, ఎలా యూజ్ చేశాను అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఆముదం తీసుకొచ్చుకున్నానండి. ఈ కారం కొట్టించుకోవడానికి మనకైతే ఆముదం అయితే కంపల్సరీ అండి. ఇది అయితే నేను గానుగ దగ్గర నుంచి తెప్పించుకున్నానండి. అక్కడైతే మనకి కొంచెం మంచిగా దొరుకుతుందని చెప్పి గానుగ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. ఈ ఆముదం వల్ల యూజెస్ చాలా ఉన్నాయండి. మనకి డైజెషన్ కానీ చాలా మంచిది. తర్వాత చెప్తాను. ముందైతే మనం తీసుకొచ్చుకున్న దినుసులన్నీ ఒక్కొక్కటి వేయించుకోవాలండి. మిరపకాయలు అయితే నేను 5 కేజీలు తీసుకున్నానండి. 5 కేజీలని నేను తొడాలు అయితే తీసేసుకుంటే నాకు 4 కేజీలు వచ్చాయండి. ఇక నేనైతే మెంతులు 4 కేజీలకి నేనైతే మెంతులు అయితే హాఫ్ కేజీ తీసుకున్నానండి. హాఫ్ కేజీ మెంతుల్ని నేను దోరగా వేయించుకున్నానండి. ఇది ఐరన్ కళాయి అండి. కళాయి కూడా నేను ఐరన్ది తీసుకున్నాను. ఐరన్ కళాయిలో వేయిస్తే మనకి మంచిగా ఉండిద్దంటండి ఏదైనా సరే వేయించుకునే పదార్థాలు. అందుకని నేను ఐరన్ కళాయిలో వేయిస్తున్నానండి. ఈ కరివేపాకు నాకు ఫస్ట్ తీసుకొచ్చింది అయితే నేను వలసి పెట్టుకున్నప్పుడు అది కొంచెం డ్రై అయింది. నెక్స్ట్ సారి తీసుకొచ్చింది కొంచెం నాకు డ్రై అవ్వలేదు, అందుకని వేస్ట్ అయిపోయిందని కొంచెం అది కూడా వేసుకొని కొంచెం వేయించుకొని నెక్స్ట్ది కొంచెం ఆ వేడికి కొంచెం డ్రై అయిద్దని చెప్పి ఆ వేడికి అలానే ఉంచేసానండి బాండీలో. ఈ ఐరన్ బాండీలోనైతే వేడైతే చాలా బాగా ఉండిద్దండి. నేను నెక్స్ట్ అయితే జీలకర్ర కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఈ జీలకర్రను కూడా నేనైతే దోరగా వేయించుకోవాలి. ఇక జీలకర్రను కూడా వేయించుకుంటున్నానండి. ఇవి మనం తీసుకున్న దినుసులన్నీ కూడా చాలా మంచివండి. ఇవి డైజెషన్ కూడా మంచిగా చేస్తాయి. ఏదన్నా చిన్నులపాయలు తీసుకుంటాము మనం, మెంతులు, ఇవన్నీ కూడా మనం మనం కిచెన్ ఏదన్నా మనకు పురుగు వచ్చిందన్నప్పుడు చిన్నులపాయలని మనం కొంచెం దంచేసి మొక్కలకు కూడా స్ప్రే చేస్తాం కదా, అలానే మనం తీసుకున్నవన్నీ కూడా దినుసుల వల్ల వాటిలో ఉన్న ఆ రసాయనాలు అనేవి కొంచెం మిర్చిలో ఉన్న కెమికల్స్ అన్నిటినీ చంపేస్తాయని చెప్పి నేను అనుకుంటున్నానండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా అలానే అన్నారు. ఇక నేను ధనియాలు కూడా కిలో తీసుకున్నానండి. వాటిని కూడా దోరగా 2 సార్లు అయితే వేయించేసుకొని, చిన్నులపాయలు కూడా కేజీ తీసుకున్నానండి. వీటిని కూడా మనం రెబ్బలుగా తీసేసుకోవాలండి. రెబ్బలు దొరికితే రెబ్బలైనా తీసేసుకోవచ్చు. వాటిని కాడలు, వెనకమాల ముచ్చుకలన్నీ తీసేసి నీట్గా మనం చెరుక్కొని నీట్గా చేసేసుకోవాలండి. ఈ చిన్నులపాయల వల్లనే మనకు కొంచెం ఆ మిర్చిలో ఉన్న ఏదన్నా పురుగు మందుల అవశేషాలు ఏదన్నా ఉన్నా కూడా ఈ చిన్నులపాయలు మనం వేసి నిల్వ చేసుకుంటాం కాబట్టి కొట్టి, అందులో ఉన్న ఏదన్నా క్రిమి ఏదన్నా ఉన్నా కూడా ఈ ఘాటుకి అది చనిపోయిద్దని చెప్పి పెద్దవాళ్ళు అందుకనే ఒకేసారి ఇట్లా కారాలు అనేవి వాళ్ళ పనులకు పొలాలు వెళ్తారు కాబట్టి వాళ్ళకి పనులు తీరకను మరి ఇట్లా ఉంటే వాటిలో ఉన్న అవశేషాలన్నీ వాటిని ఎటు కడుక్కోలేం కాబట్టి వాటిలో ఉన్నవన్నీ పురుగు మందుల ఎఫెక్ట్ అనేది తగ్గిపోతాయని ఇలా చేసేసుకున్నారేమో. మళ్ళీ మనం డైజెషన్కి ఆముదం కూడా వాడతాం కదండి. ఆముదం కూడా చాలా మంచిదండి. మనకి ఎప్పుడన్నా డైజెషన్ కాకపోయినా కూడా అప్పుడప్పుడు ఆముదం తాగిపిస్తూ ఉంటారు పాత రోజుల్లో. అట్లానే అంటే ఎక్కువ మోతాదులో కాకుండా అందుకని మనం కరెక్ట్గా అన్ని కిలోలకు పట్టేటట్టు ఆముదం కూడా తీసేసుకుంటున్నామండి. ఇంకా నేను కళ్ళుప్పు అయితే తీసేసుకున్నాను. ఇది కూడా మనం 4 కేజీల కంటే 2 కేజీలు అయితే వేసేసుకోవచ్చండి. ఇదిగోనండి, చూసారా, ఇవన్నీ దినుసులన్నీ నేను మంచిగా ఐరన్ కళాయిలో నేను ఫ్రై చేసుకొని దూరగా వేయించుకొని పెట్టుకున్నాను. మరి మాడిపోనీయకుండా మంచిగా పెట్టుకున్నానండి. చిన్నులపాయలు ఒకటి మామూలుగా కొంచెం మంచిగా చేసేసుకున్నానండి. నేను ధనియాలు అయితే కేజీ తీసేసుకున్నాను. వీటన్నిటిని మనం వేయించుకొని చల్లారబెట్టుకొని మనం ప్యాకింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇదిగోనండి, ఆముదం కూడా తీసేసుకున్నాను. ఆముదం అయితే మనకి డైజెషన్ చాలా మంచిది. ఇంకా మనకి ఏదన్నా మళ్ళీ కారానికి రంగుని ఇచ్చిద్ది, మళ్ళీ దానికి కారానికి పురుగును కూడా పట్టనివ్వదండి అందుకని ఆముదం కూడా కంపల్సరీ కారంలోనైతే వేయాలంట. ఇలా వేసేసుకొని ఇవైతే దినుసులు అయితే ఇలా తీసేసుకొని ఉంచుకోవాలండి. కంపల్సరీ ఇవైతే మ్యాక్సిమం వాడాలి. వీటితో పాటు మనం మిరియాలు కూడా తీసేసుకోవచ్చు, లేదంటే మనం మిరియాలని వేసుకోవచ్చు. కాకపోతే మనం మిరియాల పొడి విడిగా చేసుకుంటాం కాబట్టి ఎప్పుడన్నా కూరల్లో అలా చల్లుకున్నా బాగానే ఉండిద్ది. మిరియాలు కూడా మనం వాడుకోవచ్చండి. కారం కొట్టించుకునేటప్పుడు కాకుండా విడిగా తక్కువ మోతాదులో తీసేసుకుంటాం. ఫ్రెష్గా వాడుకోవాలన్నప్పుడు మిరియాలు కూడా కొంచెం వేసేసుకోవచ్చు కారంలో. ఇవైతే మనకి కారంలో ఉన్న పురుగు మందుల అవశేషాలని మనం ఈ దినుసుల వల్ల అయితే మనం కొంచెం తగ్గించవచ్చు. వాటిలో ఉన్న ఎఫెక్ట్స్ అనేవి వీటి ద్వారా కొంచెం నశించి మనకైతే రావని పెద్దవాళ్ళు
అనుకుంటా. అందుకని పల్లెటూరులో వాళ్ళందరూ ఇలాంటి కారాలు కొట్టుకొని వాళ్ళకి టైం తేరికన ఎలా అయినా ఇలాంటి కారాలు అయితే కొట్టేసుకొని ఉంచుకుంటారండి. ఇప్పుడు పద్ధతిలో కూడా ఇలానే పాటిస్తే మంచిదని నేనైతే పాటిస్తున్నాను. అదే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఇప్పుడు మిరగాయలు అయితే తీసేసుకున్నాను. దానిలో వచ్చిన సీడ్స్ కూడా పోనివ్వకుండా మనం అన్నీ చెరుక్కొని పెట్టేసుకోవాలండి. అలానైతే పెడుతున్నాను. ఇక్కడ పావురాళ్ళు అయితే అస్సలు ఇవ్వట్లేదండి. మిరపకాయలు అన్నీ పావురాళ్ళు వచ్చి ఆగమాగం చేస్తున్నాయి. అందుకని నేను కాపలాగా ఉండాల్సి వచ్చింది. ఇక్కడ పక్కన వాళ్ళు కూడా వచ్చేసి మాకు వడియాలు పెట్టుకుంటున్నారండి. వడియాలు అనేది వాళ్ళు ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ మురుకులు వడియాలంట. నేనైతే ఇక వీటిని ఎండబెట్టేసుకొని తీసుకొని వచ్చేసానండి. ఇంకా కారానికి అయితే మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలంటే మనం కూడా ఇవి తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒకేసారి మనం ఒక టిఫినీలో పోసేసుకోకుండా మనకి ఇక్కడైతే మనకు అన్ని తూకంలాగా చేస్తారండి. ప్రతి దానికి మిరపకాయలతో సహా ఇప్పుడు మనం తీసుకున్న దినుసులను కూడా తూకం పెట్టేసి వాటికి కూడా మనం రేటు కొట్టించినందుకు రేట్ అనేది ఇవ్వాలి. అందుకని నేను ఈ ఉప్పు కరివేపాకు అనేది పెట్టేసుకున్నాను. ఇక మిగిలినవన్నిటిని ఒక కవర్స్లోనైతే వేసేసుకున్నాను. అన్నిటినీ ఒకేసారి ఒకే దాంట్లో పోయకూడదండి. ఎందుకంటే మనకు చిన్నులపాయలు అనేవి లాస్ట్లో వేస్తారు. ఇవన్నిటిని ఫస్ట్లో వేసిన చిన్నులపాయలు అనేది లాస్ట్లో వేస్తారు కాబట్టి మనం విడివిడిగా తీసుకొని పోతే వాళ్ళు తూకం వేసుకోవడానికి మంచిగా ఉంటాయి. మనం విడివిడిగా తీసుకొని పోతే వాళ్ళు కొట్టడానికి కూడా ఒక్కదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వేస్తారు. ఇట్లానైతే నేను అన్నిటిని టిఫిన్కి అయితే సర్దేసుకొని మిల్లు దగ్గరికి అయితే వెళ్తున్నాను. మిల్లు దగ్గరికి వెళ్ళి వచ్చినాక ఎలా ఉండిద్ది ఏంటనేది చూపిస్తాను. కారము ఇట్లా ఇదేదండి. మా అమ్మగారు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు ఇప్పటికీ. ఇక ఊర్ల సైడ్ వాళ్ళైతే మంచిగా హెల్తీగా ఇలా కారం కొట్టేసుకొని అన్ని దినుసులు వేసేసుకుంటున్నారు. ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. ఇట్లా మిల్లు దగ్గరికి వెళ్ళేసాను. మనల్ని అయితే రానివ్వరండి. ఇక అన్నీ అడ్డాలు పెట్టేసి వాళ్ళే కొట్టేస్తుంటారు. మనం పదార్థాలన్నీ ఇచ్చేసేస్తే వాళ్ళే మంచిగా కొట్టేసి మనకిస్తారు. ఆముదంతో సహా మొత్తం వాళ్ళ దగ్గరికి ఇవ్వాలండి. అన్నీ ఇచ్చేస్తే ఇక కారం దగ్గరికి వచ్చేసి కారం అయితే కొట్టించుకుంటున్నానండి. మొత్తం ఫస్ట్ అయితే మొత్తం జల్లెడ పోసేసి తర్వాత ఒక్కో దినుసులు వేసేసి ఉప్పుతో సహా అన్నీ వేసేసి మంచిగా నీట్గా కొడతారండి. మనం తీసుకున్న పదార్థాలు ఇవి అయితే మనం పెస్టిసైడ్స్ని తగ్గిస్తాయని మా బామ్మగారు చెప్పారు పెద్దవాళ్ళు. అందుకేనేమో ఇలాంటి పద్ధతులన్నీ అవలంబిస్తారు. ఇక కూరల్లో వేసుకున్నా కూడా మనకి మంచిగా వాటి రసం దిగేసి మనకి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అంటే బాగా ఉంటాయి కాబట్టి అందులో. ఇప్పుడైతే మిల్లు దగ్గర నుంచి వచ్చేసాను. కారం మూత అయితే ఇప్పుడు చేస్తున్నాను. కలర్ ఎలా వచ్చింది? కలరు మీకు ఇట్లా వచ్చేసిందండి. కానీ ఇక్కడ ఫోన్లో అయితే ఇలా కనిపిస్తుంది కానీ ఇంకా చాలా కలర్గా ఉందండి. కర్రీ కూడా చేసిన చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అంత బాగుంది. స్మెల్ అయితే పూత తీయటంతోనే చాలా మంచి స్మెల్ వచ్చిందండి. ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా వేటిలోకైనా వాడుకోవచ్చండి కారము. మనం ఎప్పుడైనా చట్నీలు చేయకపోయినా ఇది నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంది. నేనైతే చిటికెడు నోట్లో వేసుకొని చూశాను. ఉప్పు అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంది ఈ కారము. అన్నిట్లోకి ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇలా అనుకుంటున్నాను. ఇదేనండి నేను చెప్పిన పద్ధతి. ఇక మిరపకాయలు కూడా వేయించుకునే వాళ్ళు అయితే వేయించుకుంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఇట్లా చెప్తున్నాను. ఇక దాన్ని జాడీల్లో పెట్టేసి ఇట్లా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను.